హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చారు సార్. ఇప్పుడు అవి అమల్లో ఏ విధంగా ప్రవేశపెట్టబోతున్నారు? దాని గురించి మీ మాటల్లో సార్. 6 గ్యారంటీలు అనేది కాంగ్రెస్ పార్టీని గెలిపించిన అనేక అంశాల్లో ఇది ముఖ్యమైన అంశం. ఎందుకంటే వాళ్ళు కర్ణాటకలో కూడా ఈ 6 గ్యారంటీల ద్వారానే అధికారంలోకి వచ్చామని ప్రధానంగా నమ్ముతున్నారు. అందుకని తెలంగాణలో కూడా 6 గ్యారంటీలను వాళ్ళు అమలు చేయడానికి సిద్ధమయ్యారు. రెండవది ఏంటంటే లోక్సభ ఎన్నికలు ఎక్కువ రోజులు లేవు, ఇంకా 2 నెలల్లో అవి రాబోతున్నాయి. అందుకని ఈ లోపలనే 6 గ్యారంటీలని వేగంగా అమల్లోకి తీసుకురావాలనేది రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఇస్తున్నాడు. ఆల్రెడీ ఇందులో 2 పథకాలని ఆల్రెడీ అమల్లోకి తీసుకొచ్చారు. ఒకటి ఉచిత బస్సు, రెండవది 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది. అయితే 6 గ్యారంటీలు ఏవని ముందు మనం చూస్తే ఫస్ట్ది గృహజ్యోతి. గృహజ్యోతి అంటే 200 యూనిట్ల వరకు ఇండ్లకు సంబంధించిన పవర్ని ఫ్రీగా ఇవ్వడం, ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు మీకు ఏ రకమైన బిల్లు ఉండదు. ఒకటి. రెండవది మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి దాంట్లో 3 ఉన్నాయి. ఒకటేమో ఉచిత బస్సు స్త్రీలకి ఇది. రెండవది 2500 45 ఏళ్ళు దాటిన స్త్రీలకి 2500 ప్రతి నెల ఇస్తారు. ఇంకొక అంశం వచ్చి 500కే గ్యాస్ సిలిండర్. ఈ 3 కలిపి మహాలక్ష్మి పథకం. మూడవది రైతు భరోసా. రైతు భరోసాలో 15,000 పర్ ఇయర్ రైతులకు, కౌలు రైతులకు ఈ ఇద్దరికి 15,000 ఇస్తారు. కూలీలకి 12,000 ఇస్తారు. వరి పండిస్తే 500 రూపాయలు బోనస్గా ఇస్తారు. అయితే ఇందులో ఒక మెలిక పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేంటంటే సాగు భూమికి మాత్రమే ఇస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే అన్ని రకాల భూములకి ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడో రియల్ ఎస్టేట్లో 10 ఎకరాలు కొన్నారనుకో, ఆ 10 ఎకరాలకి 100 ఎకరాల వాళ్ళకి కూడా రైతు బంధు అనేది పడింది. దీని మీద ప్రధానమైన విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకెందుకు లక్షల కోట్లు పెట్టి భూములు కొనుక్కున్న వాళ్ళకి వీళ్ళు ఇచ్చే 12,000 వాళ్ళకి అవసరమే ఉంది. అదేదో ఒక అర్హులైన రైతులకు, రైతు కూలీలకు ఉపయోగపడితే మంచిది కదా అన్న విమర్శలు బలంగా వచ్చాయి. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే సాగు చేసే భూమి, పంటలు పండించే భూమికి మాత్రమే ఇస్తారు, బీడుబడి ఉంటే ఇవ్వరు. సో అదొకటి. రెండవది తెలంగాణలో నివాసం ఉండే వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు ఇదేమైందంటే ఆ భూమి ఇక్కడ ఉంటుంది, ఓనర్స్ ఎవరో ఉంటారు బయటోళ్ళు, అయినా వాళ్ళకి పడతా ఉంది. అందుకని తెలంగాణ వాసులకు మాత్రమే ఇస్తారు. ఈ 2 కండిషన్లు పెట్టింది. ఇక ఇందిరమ్మ ఇళ్ళు. ఇందిరమ్మ ఇళ్ళల్లో అర్హులైన వాళ్ళకి ఇంటి స్థలం ఇస్తారు, ప్లస్ 5 లక్షలు దానికి కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు. ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి ఉద్యమకారులకి 250 చదరపు గజాల జాగా ఇస్తారు, ఇంటి జాగా. అది కాకుండా 5వది చేయూత. చేయూత అంటే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. తర్వాత వాళ్ళకి ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షల వరకు వర్తింపజేస్తారు. ఇక 6వది యువ వికాసం. యువ వికాసంలో విద్యా భరోసా కార్డు అనేది ఒక 5 లక్షల వరకు విద్యా భరోసా కార్డు ప్రవేశపెడుతున్నారు. అది కాకుండా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది ప్రతి మండలికి ఒక స్కూల్ని పెట్టి ఒక స్టాండర్డ్గా, అంటే పేద పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్కి సూట్ అయ్యే స్థాయిలో విద్యను అందించడం. దాంట్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది, బట్ స్టాండర్డ్స్ వచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో ఉంటుంది. ప్రధానంగా మీడియం అయితే ఇంగ్లీషే ఉంటుంది, లాంగ్వేజ్ కూడా తెలుగు కూడా లాంగ్వేజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్గా ఉంటుంది. సో ఇది ప్రధానంగా వీళ్ళ 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలకి అర్హులు ఎవరు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వైట్ కార్డ్ అయితే కంపల్సరీ, రేషన్ కార్డు ఉండాలి. సో ఈ రేషన్ కార్డ్ ఈ రైతులకైతే ఇది అవసరం లేదు. రైతులకైతే ఎనీ రైతుకి ఇస్తారు, అట్లాగే ఎనీ కౌలుదారులకు ఇస్తారు. కానీ మిగతా పథకాలకైతే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. అట్లాగే బస్సులో వెళ్ళే వాళ్ళకి రేషన్ కార్డులు అవసరం లేదు, ఐడి కార్డు ఉంటే చాలు. అంటే ఈ రాష్ట్రంలో నివసిస్తున్న అందరు మహిళలకి ఈ 2 రకాల బస్సుల్లో ఫ్రీగా వెళ్ళచ్చు.
అయితే మిగతా పథకాలు అంటే ఇందిరమ్మ ఇళ్ళకి కానీ, చేయూతకు కానీ, యువ వికాసంకి కానీ, ఈ గ్యాస్ మహాలక్ష్మి పథకంలో ఉండే 2 ఉన్నాయి కదా! మిగతా 2 2500 పర్ మంతు, తర్వాత గ్యాస్ సిలిండర్ 500 వీటన్నిటికి కూడా వైట్ రేషన్ కార్డులు ఉండాలి. ఈ వైట్ రేషన్ కార్డులకి అప్లై చేసుకోవడానికి ఎల్లుండి నుంచి 28 నుంచి జనవరి 6 వరకు టైం ఇచ్చారు. ఈ లోపల అప్లై చేసుకోమని చెప్పారు. ప్రధానంగా ఆన్‌లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. లేదంటే మీ సేవకెళ్ళి అక్కడ కేవైసీ డాక్యుమెంట్స్ అంతా పెట్టి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అంతా ఇచ్చి దాంట్లో ఆన్‌లైన్‌లో ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి. అంటే మెయిన్‌గా ఇన్‌కమ్ సర్టిఫికేటు అంటే గ్రామాల్లో 10,000 లోపల ఉంటేనే ఇన్‌కమ్ ఉంటేనే వైట్ రేషన్ కార్డ్ ఇస్తారు. 10,000కి పైన ఉంటే ఇవ్వరు. అదే సిటీల్లో అయితే 15,000, 15,000. సో ఇది క్రైటీరియా. అట్లాగే సొంత ఇల్లున్నా రేషన్ కార్డ్ రాదు. సొంత కారున్నా రాదు. ఇన్కమ్ ట్యాక్స్ ఆ ఫ్యామిలీలో ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నా, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ చెల్లిస్తున్నా కూడా వాళ్ళకి రాదనమాట. అంటే బీపీఎల్ అంటే ఈ బిలో పావర్టీ లైన్‌కి కింద పావర్టీ లైన్ కింద ఉన్న ఫ్యామిలీస్‌కి ప్రజలకు మాత్రమే రేషన్ కార్డులు వస్తాయి. ఎందుకంటే ఇప్పటివరకు రేషన్ కార్డులు ఈ 10 ఏళ్లలో 90 లక్షల మందికి 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. నిజానికి అప్లై చేసుకుంటుండేది 2,85,00,000. తెలంగాణ పాపులేషన్ 3,85,00,000 అయితే అందులో 2,85,00,000 మంది అప్లై చేసుకుంటున్నారు. అందుకని అందరికీ ఇవ్వలేరు. ఒకవేళ అందరికీ రేషన్ కార్డులు ఇస్తే ఇవ్వడానికి అభ్యంతరం లేదు కానీ ఆ రేషన్ కార్డు మీద బేస్ చేసుకొని మిగతా పథకాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ భరించడానికి తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఆల్రెడీ 6,71,000 కోట్ల అప్పులు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నాయనేది కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసి శ్వేతపత్రాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఇలాంటి కాంటెక్స్ట్లో వీళ్ళు ఈ రేషన్ కార్డులు కానీ లిబరల్గా ఇచ్చేస్తే మిగతా తలనొప్పులు మొదలవుతాయి వీళ్ళకి. ఎందుకంటే సంవత్సరానికి వీళ్ళ హామీలన్నీ నెరవేరాలంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు కావాలి. రెవెన్యూ ఏమో 1,50,000 లక్షల కంటే ఎక్కువ లేదు. సో ఈ రెవెన్యూలో ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాలి. తర్వాత వడ్డీలే 25% నుంచి 30% వరకు వడ్డీలే పోతాయి అప్పులకి. అవి కాకుండా రన్నింగ్ గవర్నమెంట్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ పోగా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ డబ్బులు? ఇదే పెద్ద సమస్య. ఈవెన్ బండి సంజయ్ కూడా ఈరోజు మీరు ఈ 6 గ్యారంటీలని ఎప్పటి నుంచి అమలులోకి తేబోతున్నారు, ఎలా తేబోతున్నారని కూడా అడుగుతున్నారు. కాంగ్రెస్ ముందుండే అతిపెద్ద ఛాలెంజ్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఉండే అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. ఎందుకంటే ఇప్పుడు వీటిని అమలు చేస్తేమో ఒక సమస్య, అమలు చేయకపోతే ఒక సమస్య. అమలు చేయకపోతే ఎందుకు చేయట్లేదు అనేది అందరూ అడుగుతారు. అమలు చేస్తేమో అందరికి ఇవ్వలేరు. దీంట్లో కటింగులు పెట్టాలి. ఈ కటింగులు పెట్టినప్పుడు రాని వాళ్ళంతా ఇబ్బంది పడతారు. ఇప్పుడు సిటీల్లో 15,000 పెట్టారు. 15,000 అనేది చాలా కామన్ ఇవాళ ఒక పని మనిషి పని చేసుకొని వంట చేస్తే 5,000-6,000 ఒక ఇంట్లో సంపాదిస్తున్నాం. అలాగే 3 ఇంట్లు పోయినా ఆమె ఒకటే 15,000 అనేది ఆమెకు వచ్చేస్తుంది. సో ఇంక వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ సంపాదిస్తే ఇంకొక 15,000, 30,000 అనేది మినిమం ఇక్కడ సిటీలో. లేకపోతే వాళ్ళు బతకలేరు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో 15,000 కట్ ఆఫ్ పాయింట్ పెట్టేసరికి ఎవరికి కూడా ఇంక వాళ్ళకి ఏమీ రాదు గవర్నమెంట్ నుంచి. వాళ్ళకి ఆరోగ్యశ్రీ రాదు, వాళ్ళకి పెన్షన్, ముసలోళ్ళు ఉంటే పెన్షన్ రాదు, తర్వాత వాళ్ళకి ఈ గ్యాస్ సిలిండర్ రాదు, ఏమీ రాదు. సో ఏమి రాకపోయినప్పుడు బర్డెన్ అయిపోతుంది వాళ్ళకి. సో ఇది మేజర్ పరిస్థితి. అంటే ఇప్పుడు అందుకని ప్రతిపక్షాలు వెయిట్ చేస్తున్నాయి. ఒక్కో పథకం వీళ్ళు ఎలా అమలు చేయబోతారని. బీఆర్ఎస్ వాళ్ళు అయితే చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి చిన్న అడుగుని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు. మనం కూడా చూసాం, మనం ఎవరో ఒక ఆవిడ రేవంత్ రెడ్డి దీన్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేసింది. ప్రజా దర్బార్లోకి 4 సార్లు వెళ్ళింది. ఆమెకి మేలు జరగలేదని కేటీఆర్ సహాయం చేశాడని వార్త పెద్ద వైరల్ చేశారు. నిజానికి వాళ్ళు దాని వెనక 10 ఏళ్లుగా మీరేం చేయకపోవడం వల్లే కదా వేలాది మంది వాళ్ళ ప్రజా దర్బార్కి వస్తున్నారు. మీరు సక్రమంగా వ్యవస్థలను పనిచేయించింది, వాళ్ళకి మేలు జరుగుంటే వేలాది మంది ఎందుకు రోజు వస్తారు అన్న విమర్శలు రివర్స్లో వాళ్ళ మీద కూడా వస్తున్నాయి.
వీళ్ళు నెల కూడా కాలేదు ఇంకా అప్పుడే వీళ్ళ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. ఏదేమైనా కాంగ్రెస్కి అయితే ఇది పెద్ద ఛాలెంజ్ అని మనం చెప్పుకోవచ్చు. అంతే సార్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు వీళ్ళు మాత్రమే చేయాలని చెప్తున్నారు. ఆల్రెడీ పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? లేదు, ఇంకా అవన్నీ చెల్లవు అనమాట. కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవాల్సింది అందరూ. ఆ 90 లక్షలు అనేవి చెల్లవు. కొత్తగా మళ్ళీ అందరూ కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మారుంటారు కదా, ఆ ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు అయి ఉండొచ్చు, ఆ ఫ్యామిలీలో ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్న రేషన్ కార్డులు పనికిరావు, ఇంకా అందరూ కూడా కొత్తవి అప్లై చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.